టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీలను పట్టించుకుని చంద్రబాబు ఇప్పుడు బీసీ భజన చేస్తే ఎవరు పట్టించుకోరన్నారు. బీసీల కోసం చంద్రబాబు కొత్తగా ఏం చేశాడో చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు పవన్ కలిసినంత మాత్రాన అద్భుతం ఏమీ జరగదన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా 2024 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి ఖాయమన్నారు. ప్రాధాన్యతస్తూ ముందుకు నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాలను నేను చేశానని చెప్తూ పవన్ కళ్యాణ్ ఎనకాల పెట్టుకుని బీసీల ఓటు కోసం వాళ్ళని గాలికి వదిలేసి ఈరోజు బీసీ భజన చేస్తే చంద్రబాబు నాయుడిని బీసీలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. తప్పకుండా 2019లో చంద్రబాబు నాయుడికి ప్రజలు బుద్ధి చెప్పారు. 2024లో కూడా చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి కలిపి ఈరోజు ఏదో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిస్తే భూమి బద్దలైపోతుంది, మీ ఇద్దరం కలిస్తే ఇంకా మిగిలినటువంటి సామాజిక వర్గాలు మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా చేతకాని వాళ్ళు 80% వీళ్ళందరూ ఉన్నారు. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, వాళ్ళందరినీ కూడా గాలికి వదిలేసి పవన్ కళ్యాణ్తో నేను కలిశాను కాబట్టి, కాంగ్రెస్ పార్టీతో నేను కలిశాను కాబట్టి, బీజేపీతో నేను కలిశాను కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేక మేమందరం కలిసాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని దించి నన్ను ఎక్కించమని చెప్పి అడిగితే ఈ రాష్ట్ర ప్రజలు దానికి సిద్ధంగా లేరు. తప్పకుండా చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరికి కలిపి ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను.